ఇంకా పసుపు కొమ్ములు దంచడానికి అన్ని సిద్ధం చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని ఇష్ట దేవుళ్ళని తలుచుకొని 5 పసుపు కొమ్ములు అయితే దంచమని చెప్పారు. అలా దంచిన తర్వాత 5గురు ముత్తైదులు కలిసి పసుపు కొమ్ములను అయితే దంచిపిచ్చారు. 5గురు లేదా 9 మంది లేదా 11 మంది ఇలా సరి సంఖ్యలో అయితే పసుపు కొమ్ములను అయితే దంచిపిస్తారు. కుందనాల రోలు తెచ్చి కుంకుమ బొట్టు పెట్టి 5 దోసిళ్ళ కొమ్ములెయ్యరారమ్మ, మన సీతమ్మ పెళ్లి పసుపు దంచరారమ్మ, మన రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ. పరుగు పరుగున వచ్చి పసిటి హీరో కళ్ళు తెచ్చి సీతమ్మ పెళ్లి పసుపు దంచరారమ్మ, మన రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ. గల్లు గల్లు మణి గాజులు మృగంగా సీతమ్మ పెళ్లి పసుపు దంచరారమ్మ, మన రామయ్య పెళ్లి పసుపు దంచరారమ్మ. ఇలా పాటలు పాడుతూ పసుపు కొమ్ములు అయితే దంచిపిస్తారు పెళ్లి కూతురుతో. నెక్స్ట్ వచ్చేసి కూరన్లు ఐరన్లు పట్టడం ఉంటుంది. ఐరన్లు కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. మాకైతే లేవు.